ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. భారతీయ శంకరపీఠం భక్తులకి అందరికీ కూడా శుభాభివందనాలు, శుభాశీస్సులు. గత 2-3 రోజులుగా మనం 2-3 విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నాము. సంక్రాంతి అంటే పీడా పిశాచము రెండు కాదు అని. అయితే ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ దుష్ప్రచారం అనేటువంటిది వచ్చేసింది. సోషల్ మీడియాలో దుష్ప్రచారం అనేటువంటిది చక్కర్లు చేస్తుంది. ఒక కొడుకు, 2 కొడుకులు ఉన్నవాళ్ళు గాజులు వేయాలి, గాజులు ఇవ్వాలి, పాలతో కాలు కడగాలి అనేటువంటిది దుష్ప్రచారం అనేటువంటిది చాలా భయంకరంగా తిరుగుతుంది. ఆ ఒక్క దుష్ప్రచారానికి లోబడి మన విలువల్ని మనం తగ్గించుకోవటమా? అది దుష్ప్రచారం కాబట్టి అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి పూర్వం నుంచి ఏ విధానాన్ని అయితే మనం ఆచరిస్తున్నామో ఆ విధానాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళటమా అనేటువంటిది ఎవరి విజ్ఞతకి వాళ్ళకి అర్థం చేసుకోవాలి. కొన్ని రోజులుగా మనం చెప్పుకుంటున్నాం సంక్రాంతికి ఎలాంటి పీడ లేదు అని. ఆ పీడ అనేటువంటిది ఇక్కడ ఉంది, బలంగా నాటుకుపోయింది. కనుక కొన్ని సంవత్సరాల నుంచి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇలా చేయండి, మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇలా చేయండి అనేటువంటి ఆనవాయితీగా వస్తుంది. కనుక ఈ సంవత్సరం కూడా దాన్ని ప్రవేశపెడతారు అని ముందర స్థితిగానే మనం చెప్పుకోవడం జరిగింది. దాన్ని నమ్మవద్దు అని. మీరు ఎంత చెప్పినా మేము చెబితే నమ్మక మానరు అన్న ఉద్దేశంతో దుష్ప్రచారాన్ని తీసుకొని వచ్చి దుమ్మెత్తి పోస్తున్నారు మీద. అది దుష్ప్రచారం అనేటువంటిది 10 సార్లు మనం చెప్పుకుంటున్నాం. గాజులు ఇవ్వండి దేనికండి? ఎక్కడ చెప్పబడింది? ఏ శాస్త్ర ప్రమాణంలో అనుసరించి ఉన్నది ఇది? సంక్రాంతి ముందు అమావాస్య వచ్చింది, సంక్రాంతి రోజు నాడు కీడు ఉంది కాబట్టి మగపిల్లలు ఒకళ్ళు 2 ఉన్నటువంటి వాళ్ళు ఈ ఒక్క పరిహారం చెయ్యాలి, గాజులు ఇవ్వాలి అనేటువంటిది ఏ ప్రమాణంలో చెప్పబడి ఉన్నది? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే కామకారకః. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే అంటే ఏమిటి అని అంటే మనం రాసుకున్న వాటిల్లో కొన్ని పెట్టుకుంటాం. కామకారకః ఇందులో వేదార్థం వేరే ఉంది. కామకారకః అంటే ఏమిటి అని అంటే మన మాట వినాలి అన్నా, మనం చెప్పింది 10 మందికి తెలియాలి అన్నా ఏదైనా ఒక విశేషంగా చెప్పాలి, భయాన్ని తీసుకురావాలి, మనిషిలో భయాన్ని నింపాలి. అప్పుడే అది జనాల్లోకి వెళ్తుంది. మినహాయిస్తే సామాన్యంగా అయితే జనాల్లోకి వెళ్ళదు అనేటువంటి దాంట్లో ఉద్దేశ్యపూర్వకంగానే కావచ్చు. ఎందువల్లనంటే శాస్త్ర ప్రమాణంలో ఎక్కడా కూడా ఈ అమావాస్యకి లేదంటే సంక్రాంతికి ఒక మగపిల్లవాడు 2 మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు గాజులు ఇవ్వాలి, అల్లుడిని ఇంటికి పిలిచి పాలతో కాళ్ళు కడగాలి అనేటువంటిది ఏ ప్రమాణమునందు కూడా చెప్పబడే లేదు. ఏవో పుట్టుకొస్తున్నాయి, పుకారులు షికారులు చేస్తున్నాయి. వాటిని నమ్ముకొని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుకుంటారా? అవి పుకారులే కాబట్టి అసలు వాటి విషయాలు మనకు అనవసరం. కుటుంబంతో కలిసి మెలిసి మనం అనురాగంతో ఎలా ఉండాలి అలా ఉంటారా అనేటువంటిది కూడా మీరు ఆలోచించుకోండి. వాడికి పుట్టి వీడికి పుట్టి అర్ధరాత్రి అందరికీ పుట్టి అన్నట్టుగా 10 రోజుల క్రితం ఒక వీడియో చేసుకున్నాం, నిన్న మొన్న కూడా 2 వీడియోస్ చేసుకున్నాం. కానీ ఇవాళ నేను చూసా, పంపించారు చూడండి అని, పేరు మాత్రమే చూసా, లోపలికి వెళ్ళడా. అనవసరం అనిపించింది. పిల్లలకి, తల్లిదండ్రులకి, గాజులకి, పీడకి, సంక్రాంతికి ఏంటి సంబంధం? ఎలా సంబంధాన్ని పెట్టారు అంటే మన ఇష్టమైన, మనకు తోచిన సంబంధం పెట్టేసుకోవడమేనా మనం? దానికి ఒక ప్రమాణం లేదా, ఒక శాస్త్రం లేదా, ఒక నిబద్ధత లేదా, పెట్టేసుకుంటున్నాం. విపరీతంగా చక్కర్లు కొడుతుంది ఆ వీడియోస్ మాత్రం. ఎందువల్లంటే
ఇది లేదు, ఇది మంచిది, ఇది బాగుంటుంది, ఇది చేసుకోండి అంటే మనం వినం. ఇది ఉంది, దీనివల్ల ప్రమాదం, ఇది చేసుకోకపోతే అనర్థం అంటే మనం భయపడిపోయి చేసేసుకుంటాం. సుఖానున్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకోకండి. ఏంటిది? సుఖాన ఉన్నటువంటి ప్రాణాన్ని ఏమనపాట్లో కూడా దుఃఖాన పెట్టుకోకండి అని గట్టిగా చెబుతున్నాం. ఇటువంటి దుష్ప్రచారాల్ని నమ్మవద్దు. శాస్త్ర ప్రమాణంలో ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి దాని గురించి అనవసరము. మరి నేను మళ్ళీ ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇది లేదు అన్న దానికి పెద్దగా స్పందన లేదు. కొడుకులున్న వాళ్ళు ఇది చేయకపోతే కీడు తప్పదు అని పెట్టిన ఒక వీడియోకి వాళ్ళెవరు చూశారని కాదు, అసలు కొడుకులు ఉన్నటువంటి వాళ్ళకి ఇది చేయకపోతే కీడు తప్పదు అంటే అది లేనిది ఎందుకు చూస్తారు అని. అది చూసిన దగ్గర నుంచి ఇక్కడ శంక. ఈ డిపార్ట్మెంట్ వేరు, ఈ డిపార్ట్మెంట్ వేరు. ఇక్కడ కొన్ని తీసేస్తాం కానీ ఇక్కడ తీయలేం. వెంటనే ఈ డిపార్ట్మెంట్ పట్టేసుకుంటుంది కదా, అట్లా తీయలేం. అమ్మో ఒక కొడుకున్న వాళ్ళు, ఇద్దరు కొడుకున్న వాళ్ళు ఇది చేయకపోతే కీడు తప్పదట అంటే ఏం కీడది? ఆ కీడేంటో తెలుసుకోవడం కోసం మనం చూస్తాం. చూసిన దగ్గర నుంచి చూసి వదిలేస్తామా? లేదు. చూసి మొదలుకొని భయం, మూఢనమ్మకం, అంధవిశ్వాసం, భయం. అమ్మో ఏం జరుగుతుందో, ఈ కర్మకాలు ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే అదుగు దానివల్ల ఇది తగిలింది కాబట్టి కీడు వచ్చేసింది మాకు, కాబట్టి అర్జెంటుగా ఇది చెయ్యాలి. ఇటువంటివి కేవలం అపోహలు మినహాయిస్తే యథార్థం అనేటువంటిది వీటిల్లో లేదు. 100 మందికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. దుష్ప్రచారాన్ని మానమని చెప్పండి. కనీసం ఇటువంటిది ఏదైనా వీడియో వచ్చింది, ఈ కొడుకుల వలన ఈ గాజులు ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, కాటికి ఇవ్వండి, బొట్టు పెట్టండి, ఇటువంటి ఏదైనా వచ్చిందంటే ఆ వీడియోని చూసే ప్రయత్నం కూడా చేయకండి. అది చూసిన కంచి ఇక్కడ శంక, భయం. నాకు ఒకటే పిల్లవాడు ఉన్నాడు, ఏమవుతుందో? నాకు 2 పిల్లలు ఉన్నారు, ఏమవుతుందో? ఇస్తే ఏమవుతుందో, ఇవ్వకపోతే ఏమవుతుందో, వాళ్ళు ఇస్తుంది మనం పుచ్చుకుంటే ఏమవుతుందో, పుచ్చుకోకపోతే ఏమవుతుందో. నిన్న వచ్చారు టెంపుల్కి, వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి 2 పిల్లలు ఉన్నారంటే గాజులు వీళ్ళు ఇచ్చారట, తలా 100 రూపాయలు డబ్బులు ఇచ్చారట. ఏంటది? ఎందుకు ఇది లేనిపోయింది? తాను చెడ్డ కొద్ది వనమంతా చేర్చింది అని చెప్పి నాశనం అవ్వాలనుకుంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకోండి. ఇట్లా కొడుకులు ఉన్న వాళ్ళు ఇది చేయండి, అది చేయండి అని చెప్పి ఎమోషనల్గా మాత్రం ఇంకొకళ్ళని బాధ పెట్టే ప్రయత్నం చేయకండి. దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని కూడా అనవచ్చు, తెలుగు ఇంగ్లీష్లో చెప్పాలంటే. మానసికంగా మనిషిని చేతకాని చవటని చేసేసి తన కార్యం తనకు పూర్తి చేసుకోవాల్సిన దానికి మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంది మినహాయిస్తే ధర్మబద్ధంగా ఏమాత్రము లేదు కనుక ఎవ్వరూ ఈ యొక్క దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. ఇక మీ ఇష్టం.